ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఆయనతో భేటీ అయిన పవన్ కళ్యాణ్ పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా తన ఢిల్లీ పర్యటన వివరాలు, కాకినాడలో రేషన్ బియ్యం అక్రమ రవాణా, సోషల్ మీడియా కేసులు, నామినేటెడ్ పదవులు, రాజ్యసభ సీట్లు వంటి అంశాలపై ఇరువురు నేతలు చర్చించినట్లు తెలిసింది. సుమారు 2.5 గంటల పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ జరగ్గా ఏపీలో రాజ్యసభ ఉప ఎన్నికల వేళ ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. సోమవారం మధ్యాహ్నం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన పవన్ కళ్యాణ్ సుమారు 2 గంటల పాటు చంద్రబాబుతో సమావేశమయ్యారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీలో కీలక అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఇటీవలే ఢిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చారు. ఢిల్లీ పర్యటన పూర్తి చేసుకుని ఆంధ్రప్రదేశ్కు తిరిగి వచ్చిన పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణాను బయటకు తీసుకువచ్చారు. చంద్రబాబుతో భేటీలో పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన వివరాలతో పాటుగా కాకినాడలో బియ్యం అక్రమ రవాణా గురించి కూడా చర్చించినట్లు తెలిసింది. అలాగే ఆంధ్రప్రదేశ్లోని 3 రాజ్యసభ స్థానాలకు త్వరలోనే ఉప ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 20వ తేదీన పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ కూడా విడుదల చేసింది. అసెంబ్లీలో ఎన్డీఏ కూటమికి ఉన్న సంఖ్యాబలాన్ని పరిగణలోకి తీసుకుంటే 3 స్థానాలు ఎన్డీఏ కూటమికే దక్కే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కూటమిలోని 3 పార్టీలు ఎవరిని బరిలోకి దింపాలా అని ఆలోచిస్తున్నాయి. అలాగే ఏ పార్టీ ఎన్ని రాజ్యసభ సీట్లు తీసుకుంటుందనే విషయంపైన ఆసక్తి నెలకొంది. టీడీపీ నుంచి బీద మస్తాన్ రావు మరోసారి రాజ్యసభకు పోటీ చేస్తారని సమాచారం. అలాగే బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్యకు అవకాశం ఇస్తారని టాక్. మిగిలిన 3వ సీటును కూడా టీడీపీ కోరుతోందని సమాచారం. ఈ నేపథ్యంలోనే రాజ్యసభ సీట్ల విషయంలో సీఎం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ చర్చించినట్లు సమాచారం. జనసేన నుంచి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబును రాజ్యసభకు పంపుతారనే వార్తల నడుమ ఈ భేటీ ఆసక్తికరంగా మారింది. ఈ విషయంలో బీజేపీ పెద్దలతో పవన్ కళ్యాణ్ ఇప్పటికే చర్చించినట్లు తెలిసింది. మరోవైపు డిసెంబర్ 3వ తేదీన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఏపీ కేబినెట్ భేటీ గురించి కూడా పవన్ కళ్యాణ్, చంద్రబాబు చర్చించినట్లు సమాచారం. మంత్రివర్గ భేటీలో ఏ అంశాలను చర్చించాలనే దానిపైన ఇరువు నేతలు చర్చించినట్లు తెలిసింది. అలాగే సోషల్ మీడియా కేసుల అంశం సైతం ప్రస్తావకు వచ్చినట్లు సమాచారం. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని కిందున్న బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్ యూ.